మీరెప్పుడైనా గమనించారా? కొందరు ఏమీ మాట్లాడకుండానే తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తారు. వాళ్ళు అరవరు, వాళ్ళు ఎవర్నీ బ్రతిమిలాడరు, వాళ్ళు కేవలం మౌనంగా ఉండిపోతారు. అంతే. ఒక్కసారిగా గాలి మారిపోతుంది. జనం ఆందోళన చెందుతారు. వాళ్లను వెతకడం మొదలుపెడతారు. ఎవరైతే తాము వాళ్ల గురించి పూర్తిగా తెలుసు అనుకున్నారో వాళ్లకు ఒక్కసారిగా అర్థమవుతుంది అసలు ఈ వ్యక్తి గురించి తమకు ఏమీ తెలియరని. ఆలోచించండి, మీరు కూడా ఇలాగే చేస్తే? మీరు ప్రతి చిన్న విషయానికి వెంటనే స్పందించడం, రియాక్ట్ మానేస్తే? మీరు గొడవకు బదులుగా మౌనాన్ని ఎంచుకుంటే? ప్రతి చిన్న మాటకు జవాబిచ్చే బదులు మీరు కొంచెం వెనక్కు తగ్గితే ఏమవుతుంది? నిజమైన రాజరికం ఇక్కడే దాగి ఉంది. సముద్రంపైన ఎన్ని అలలున్నా లోతులో మాత్రం నిశ్శబ్దంగా ఉంటుంది. మీ మనసు కూడా అలాగే ఉండాలి. ఎప్పుడైతే మీరు భావోద్వేగాల్లో, మాటల్లో, శరీరంతో మరియు మనస్సుతో అందరికీ అందుబాటులో ఉండటం మానేస్తారో అప్పుడు ప్రజల చేతిలో మిమ్మల్ని నియంత్రించే సాధనం లేకుండా పోతుంది. ఎందుకంటే వాళ్లు ఎప్పుడూ మీ ప్రతిచర్య ద్వారానే మిమ్మల్ని పట్టుకుంటూ వచ్చారు. కొన్నిసార్లు మీ కోపం ద్వారా, కొన్నిసార్లు మీ తొందరపాటు ద్వారా, మరికొన్నిసార్లు మీ భయం ద్వారా. కాని ఏ రోజైతే మీరు ఈ దారాలను కత్తిరిస్తారో ఆ రోజే ఆట మారిపోతుంది. ఒక సింహం వేటాడేటప్పుడు గర్జించదు, మౌనంగా గురి చూస్తుంది. మీ మౌనం కూడా అంతే శక్తివంతమైనది కావాలి. ఎప్పుడైతే మీరు అకస్మాత్తుగా అందుబాటులో లేకుండా అనవైలబుల్ పోతారో అప్పుడు ఎవరు భయపడతారు? ఎవరు కోపంతో రగిలిపోతారు? మిమ్మల్ని రెచ్చగొట్టి మళ్లీ పాత స్థితికి తీసుకురావాలని ఎవరు ప్రయత్నిస్తారు? ఇవన్నీ వాళ్ల గురించి చాలా విషయాలు చెబుతాయి, మరియు మీ గురించి కూడా. నిజం చెప్పాలంటే మీరు ఇప్పటివరకు మీ శక్తిని దేనికీ పనికిరాని వ్యక్తులపై వృధా చేస్తూ వచ్చారు. మీరు ప్రతిసారీ అవును అని చెప్పి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు. ప్రతిసారీ వెంటనే జవాబిచ్చి మీ శక్తిని ఇతరుల చేతుల్లో పెట్టారు. గుర్తుంచుకోండి, రోడ్డుమీద దొరికే రాయికి, గనిలో దొరికే వజ్రానికి ఉన్న తేడా ఒక్కటే: అందుబాటు. వజ్రం అంత సులభంగా దొరకదు కాబట్టే దానికి అంత విలువ. కానీ నేను మీకు చెబుతున్నది వినండి, మీరు ఆ వ్యక్తులకు మరీ ఎక్కువగా అందుబాటులో ఉంటున్నారు, ఎవరికైతే మీ మౌనం ఒక్క క్షణం కూడా పొందే అర్హత లేదో. నేను చెప్పేదాని అర్థం మీరు ప్రపంచం నుండి పారిపోవాలని కాదు. దీని అర్థం మీరు ముందు మిమ్మల్ని మీరు ఎంచుకోవాలి. గొప్ప సాధువులు చెప్పారు, నిజమైన క్రమశిక్షణ అంటే స్వయాన్ని గుర్తించడమే. వేల వాదనల కంటే మౌనం చాలా శక్తివంతమైనదని మీకు అర్థమైనప్పుడు మీరో ఒక కొత్త శక్తి పుడుతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పటివరకు మీరు ఇతరుల